ఏమిటి నువ్వు అనేది? మ్యారేజ్ అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేసేవా? అయ్యో, వాడు ఎప్పటిలాగా నీ మూడు తెలియకుండా ఏడిపించుంటాడు. నేను నిన్నే లవ్ చేస్తున్నానన్నా ఏసీ ముందు కుండ బదులుకొట్టినట్టు చెప్పుండొచ్చుగా. ఇలా చూడనిత, ఒక్కసారి చెప్పాలనుకున్నప్పుడు నోస్ కట్ అయింది చాలు. నన్ను ఇరిటేట్ చేసేశాడు. ఇక నేనుగా ఏం చెప్పను. వాడు ప్లే చేసినప్పుడు నేను కూడా ప్లే చేస్తాను. ఏం చేస్తాడో చూద్దాం. నన్ను కావాలనుకుంటే వాడే వచ్చి చెప్పను. ఏంటేంటి నా పేరు వాడుకుని నా కొడుకు లవ్ని చెడగొట్టి ఆ అమ్మాయిని ఏసీకి కట్టబెడదాం అనుకుంటున్నారా? పెళ్లి జరుగుతుందా? చూద్దామా? జీకేకి స్వార్థం ఉంటే నాకు స్వార్థమే. నాకు నా కొడుకు లైఫ్ ముఖ్యం. ఎంతవరకు దాక్కున్న ఈ అన్నారావు ఇప్పుడు సరెండర్ అవుతాడు. ఆ తర్వాత మీ జీకేకి జీవిత ఖైదే. నీళ్లు తాగిస్తాను చూడు. వెళ్ళి చెప్పు మీ జీకేతో వాడి పెళ్ళాం దగ్గరే సరెండర్ అవుతానని. ఏంటి అందరూ ఒక్క రూమ్ లో మూతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారు. మీరెవరు రావట్లేదా? ఎక్కడికి రమ్మంటున్నావు? ఎవరు పెళ్లికి రమ్మంటున్నావు? ఆ దీపిక పెళ్లికా లేకపోతే మల్లికార్జునరావు పెళ్లికా? రిజిస్టర్ ఆఫీస్కే మిమ్మల్ని రమ్మంటున్నాను. ధైర్యంగా రండి. ఆ పెళ్లి అసలు జరగదు. నీకేంట్రా ఏమన్నా చెప్తావు? మనిషి అనే వాడికి నమ్మకం ఉండాలి గానీ అతి నమ్మకం ఉండకూడదు. నీ మాటలు నమ్మి మేం మోసపోయింది చాలు. ఇంతవరకు వచ్చాక కూడా ఇప్పటి వరకు ఒప్పుకొని దీపిక ఒప్పుకుంటుందని నమ్ముతావా? నా లవ్ మీద నాకంటే ఎక్కువ నమ్మకం ఇంకెవరికి ఉంటుంది? ఇలా చూడండి, ఇద్దరు లవర్స్ కలుసుకోబోయే ఆవేశకరమైన విషయం ఆ రిజిస్టర్ ఆఫీస్ లో జరగబోతుంది. అక్కడ కోపం ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, హగ్గింగ్ ఉండొచ్చు, ఏం కావాలన్నా ఉండొచ్చు. కానీ డైరెక్ట్ గా వస్తే మాత్రమే చూడగలరు. ఈ రీటెలికాస్ట్ అవి ఏం ఉండవు. ఓ బాగా టైం అయిపోయింది. ఆ ఏసీని తీసుకొని నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. నేనే అక్కడ బెస్ట్ మ్యాన్. వస్తాను. పెళ్లి కొడుకు నేను ఎంతకుముందు చూసానా? మీ ఇంటికి కూడా వచ్చాడు కదా. నువ్వు ఊరుకో. మల్లికార్జునరావుని మా నాన్న చూడలేదు. ఎవరు? మల్లెపూలు రావనా? నాన్న మీరు ఊరుకోండి. ఏయ్, ఏంటి చాలా హడావుడిగా లోపలికి వెళ్తున్నావు? ఏంటా ఇలా చూడు, ఇప్పటికీ ఏమించుకోలేదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు, వాడు వెంటనే ఇక్కడికి వచ్చేస్తాడు. అప్పుడే చెప్పాను కదా, నన్ను కావాలనుకుంటే వాడే వచ్చి చెప్పని. రండి. సూపర్ సార్. 4500 పేజీలు ప్రిపేర్ చేశారు. ఇది చాలు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదరగొట్టేస్తారు. రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్న సెన్సిటివ్ కేసు కదా సార్. అమ్మ ఐఏఎస్, హస్బెండ్ ఐపీఎస్. మీరు చాలా లక్కీ మేడం. ఇక మల్లికార్జునరావు గారు ఉన్నారే, ఆయన పక్కా క్రిమినల్ మేడం. ఎవరమ్మా? మల్లెపూలు రావనా? సారీ, ఒక పక్కా క్రిమినల్ చేతికి దొరికితే వాడి బొక్కలు ఎరగకుండా వదిలిపెట్టరు ఆయన. ఏంటి పెళ్లి కొడుకు సార్, బెస్ట్ మ్యాన్ నేనే వచ్చేసాను. మీరు ఇంకా బయలుదేరకపోతే ఎలా? త్వరగా పదండి. రిజిస్టర్ ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలి. నా బంగారం, నేను ఇక్కడ కూర్చోనా? మీరు వచ్చి కూర్చోండి. మహేష్ రా, రాణి ఇట్రామా. మేం కూడా పెళ్లికే వచ్చాం, కానీ ఈ పెళ్లికి కాదు. అది ఇంకొకరి పెళ్లి గురించి. దీపిక, టైం అయింది. మల్లికార్జునరావుకు ఫోన్ చేయి. ఏమిటి దీపిక, లైన్ దొరకలేదా? అదే ట్రై చేస్తాను. ఆలోచించకు, వేసే కల్పన. ఎవరు దిగులు పడకండి, అందరికీ షుగర్ ఉంది. అవును. పోతే నేను దీపికను మాట్లాడుతున్నాను. టైం అయిందంట, నువ్వు బయలుదేరావా? హలో, నేను మహేష్ మాట్లాడుతున్నాను. సారీ, ఎప్పటిలాగే నేను అడ్డొచ్చాను. 1 సెకండ్. హాయ్ దీపిక, ఐఎమ్ ఆన్ ద వే. ఓకే సార్, ఆన్ ద వే అని చెప్పి వేరే వేలో వెళ్తున్నారు. ఎప్పుడు నీ వేళ వెళ్ళకూడదు, అప్పుడప్పుడు నా వేళ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.